హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు జరుగుతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధంలో బాగా పాపులర్ అయిన వార్‌షిప్ గురించి మాట్లాడుకుందాం. ఆ వార్‌షిప్ పేరే ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ మన ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది కేవలం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మాత్రమే కాదు. మన ఇండియన్ టెక్నాలాజికల్ స్ట్రెంగ్త్‌కి ఇదొక నిదర్శనం. మనమేం తక్కువ కాదు. మనం కూడా ఇలాంటి పెద్ద పెద్ద గ్రాండ్ డిజైన్స్ చేయగలం అనడానికి ఇదొక ప్రూఫ్. దీని గురించి మొత్తం మాట్లాడుకుందాం. వాచ్ టిల్ ఎండ్. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ హిస్టరీలోకి వెళ్తే విక్రాంత్ అనే పేరుకి అర్థం ధైర్యవంతుడు, విజేత. 1971లో భారత్-పాక్ యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంత్ బాగా కీలక పాత్ర పోషించింది. దీని పేరు ఫస్ట్ టైమ్ వినిపించింది 1961లో. 1961లో భారత నౌకాదళంలో మొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ని ప్రారంభించింది ఈ పేరుతోనే. ఇప్పుడు దీని డిజైన్, నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. దీని స్పెసిఫికేషన్ చూస్తే ఎందుకు ఇది ఇంత స్పెషలో మనకు అర్థమవుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ టోటల్ వెయిట్ వచ్చి 40,000 టన్నులు, లెంత్ వచ్చి 262 మీటర్లు, స్పీడ్ గంటకి 52 కిలోమీటర్ల ఓషన్‌లో. ఐఎన్ఎస్ విక్రాంత్ 4 జీఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్స్ ఇంజిన్స్‌ని కలిగి ఉంటుంది. ఈ షిప్‌ని తయారు చేయడానికి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ టైం పట్టింది. 75% ఆఫ్ ద షిప్ మన భారతదేశ టెక్నాలజీతో నిర్మించబడింది. ఇది ఇండియన్ టెక్నాలజికల్ స్టాండర్డ్స్‌కి ఒక గుర్తింపు. ఐఎన్ఎస్ విక్రాంత్ సుమారుగా 30 యుద్ధ విమానాల్ని, హెలికాప్టర్‌లని దానిపైన క్యారీ చేయగలదు. మిగ్-29కే యుద్ధ విమానాలు, కమోవ్ KA-31, హల్ద్రూ వంటి హెలికాప్టర్లు వీటి టేకాఫ్ కోసం ఇది స్కీ జంప్ విధానాన్ని ఉపయోగిస్తుంది. దీన్ని స్టోబార్ అంటారు. అంటే షార్ట్ టేకాఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ. దీనిపై డెక్ సుమారుగా 2 ఫుట్‌బాల్ గ్రౌండ్స్ అంత ఉంటుంది. ఈ వార్‌షిప్ ఎందుకింత ఇంపార్టెంట్ అంటే ఇండియన్ ఓషన్‌లో ఇండియాకి ఇదొక బలంలా ఉంటుంది శత్రు దేశాల నుండి. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలను ఎదుర్కోవడానికి ఒక అస్త్రంలా పనిచేస్తుంది ఈ వార్‌షిప్. ఈ ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మన వాళ్ళు ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్ట్‌ని ధ్వంసం చేసినట్టు కొన్ని న్యూస్‌లు, వార్తలు బయటకు వచ్చాయి. కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ కూడా అయ్యాయి. కానీ అదంతా ఫేక్ న్యూస్. కాకపోతే దానివల్ల మన ఐఎన్ఎస్ విక్రాంత్ దాని కెపాసిటీ ఏంటో జనాలందరికీ తెలిసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం వార్‌షిప్ మాత్రమే కాదు. మన దేశ గౌరవం, శక్తి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. 1961 నుండి 2025 వరకు సముద్రాల మీద మన దేశ గౌరవం తెలిపేలా చేసింది ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది మన ప్రైడ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరూ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ టీమ్ వాయిస్ ఆఫ్ ఫ్యాక్ట్.